హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. టీం ఆవిర్భవించిన మొదటి సంవత్సరంలో ట్రోఫీ, రెండో సంవత్సరంలో రన్నర్స్ అప్, మూడో సంవత్సరంలో కెప్టెన్ గాయం. ఇంత అద్భుతమైన సంచలనాలు సృష్టించే టీం గుజరాత్ టైటన్స్. వాళ్ళు ఈ ఆప్షన్లో ఏం చేశారు? వాళ్ళ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని చూపించుకున్నారు. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే చాలా హెఫ్టీ పర్స్ వాల్యూతో వచ్చారు. 38 కోట్ల దాదాపు ఆ పర్స్ వాల్యూతో వచ్చారు. 10 కోట్ల దాకా మిగిల్చుకున్నారు. అందులోనూ చాలా మందిని హెవీ బైస్ కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి, సర్ప్రైజ్ బైస్ లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, స్టీల్ లాంటి సందర్భం కూడా ఒకటి ఉంది వాళ్ళకి. అండ్ ఒక మంచి యంగ్ ఇండియన్ కీపర్ని కూడా బ్యాక్ చేసిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. బట్ ఈ ఆప్షన్లో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేశారు అనేది చూద్దాం. ట్రెడిషనల్లీ దే హ్యావ్ నాట్ బీన్ ఎ టీమ్ విచ్ ఈస్ గుడ్ ఎట్ ఆప్షన్స్. ఫస్ట్ టైం జరిగిన మెగా ఆప్షన్ అసలు ఇదే టీము అనుకున్నాం అందరం కూడా. ఏంటి తీసుకుంటేనే ఉన్నారు ఆల్రౌండర్స్, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎట్లా వీళ్ళు ముందుకెళ్దాం అనుకుంటున్నారు అనుకున్న టైంలో వాళ్ళు ఛాంపియన్స్ అయ్యారు. నెక్స్ట్ సరే కేన్ విలియమ్స్ని తీసుకున్నారు, తర్వాత కొంతమంది ప్లేయర్లను తీసుకున్నారు. ఓకే ఫైన్, బాగానే ఉంది, బాగానే సెటప్ చేసుకుంటున్నారు అనుకుంటున్న టైంలో విలియమ్స్ ఫస్ట్ మ్యాచ్గా ఉంది. అయినా కూడా వాళ్ళు యంగ్ ప్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడారు. అభినవ్ మనోహర్ సదరంగానే 2 సీజన్లు బాగా ఆడాడు. గిల్ అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత మీకు సాయి సుదర్శన్ భలే ఆడాడు. మిల్లర్ ప్లేడ్ వెల్, రషీద్ ప్లేడ్ వెల్, షమీ అదరగొట్టాడు. సో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఆ టీంకి అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్సెస్ అందించారు. ఒకళ్ళిద్దరు బేస్ మీద ఆ టీం గెలవలేదు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ అ టీమ్ స్పోర్ట్ షుడ్ బి ప్లేడ్ అనేది గుజరాత్ టైటన్స్. కానీ అంటే వాళ్ళ దగ్గర ఇంతే ఉంది అందుకే వీళ్ళ కోసం వెళ్ళామని కాదు, వాళ్ళ స్ట్రాటజీ కాస్త గజిబిజి గపదనలాగా ఉంటుంది. ఈసారి ఆప్షన్లో కూడా ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ప్లేయర్స్, మీరు స్పెన్సర్ జాన్సన్కి 10 కోట్లు ఖర్చు పెట్టని చూశారు. ఓ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అది అంత పెద్ద T20 రికార్డ్స్ కూడా లేవు. బట్ జస్ట్ దట్ యూ కెన్ బౌల్ క్విక్. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు కాబట్టి తను తెచ్చుకున్నారు 10 కోట్లు పెట్టి. అది ఉమేష్ యాదవ్కి 5.8 crores పెట్టారు. ఉమేష్ యాదవ్ ఇస్ ఆన్ రాంగ్ సైడ్ ఆఫ్ హిస్ కెరియర్ ఆ ఏజ్ పరంగా. అండ్ లాస్ట్ టైం తను ఆడిన టెస్ట్ మ్యాచ్లో కూడా తను హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ తన రన్అప్లో కూడా అంత షార్ప్నెస్ కనిపించలే. అలాంటి తనకి 5.8 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు తనని. అసలు అర్థం కాని విషయం అది. అలాగే ఈ కొన్ని బైస్ కనిపిస్తూ వచ్చాయి. బట్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ బైస్ ఏంటి అంటే కనుక మానవ్ సుతార్, ఆ తర్వాత మీకు సుశాంత్, దాని తర్వాత మీకు ఎస్పెషల్లీ కార్తిక్ త్యాగి ఈజ్ అ వెరీ గుడ్ బై ఫర్ దెమ్. బాగా హెల్ప్ అయ్యే బై కూడా అది. ఒక జెన్యున్ ఫాస్ట్ బౌలర్, ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ రావడం, ఎందుకంటే దే లెట్ గో ఆఫ్ ఫ్యూ ఫాస్ట్ బౌలర్స్. సో వాళ్ళకి ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆస్పెక్ట్ అనేది రావాలి కాబట్టి దే గాట్ హిమ్. అలాగే సుశాంత్, దే ఆల్సో గాట్ హిమ్. ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్, దాన్ని కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉమేష్ యాదవ్, సరే ప్రాబబ్లీ మోహిత్ శర్మకి ఎలాగైతే రివైవల్ వచ్చిందో గుజరాత్ టైటన్స్కి వచ్చిన తర్వాత ఉమేష్ యాదవ్ కూడా అలాంటిదే వస్తుంది అనుకున్నారేమో తెలియదు. ది ఆల్రెడీ ఆఫ్ షమీ దేర్. సో ప్రాబబ్లీ అటు ఏమన్నా అయింది అంటే కనుక ఉమేష్ ఏమన్నా ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ చేస్తాడా అనే ఆలోచనలు ఉన్నారేమో, నాకైతే అర్థం కాలేదు. బట్ దే స్టీల్ డీల్ వాజ్ అజ్మత్ ఒమర్జాయ్. హార్దిక్ పాండ్యా ఇద్దరు ఒకే పని చేస్తారు. హార్దిక్ ఇచ్చే డబ్బులు అజ్మత్కి ఇచ్చింది చాలా 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 తక్కువ, 30 వంతు ఇచ్చారు. అలాంటిది ఒకటే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే తను ఫారెనర్, సో ఆ ఫారెన్ కోటా అనేది ఇదైపోతుంది. రెండోది హార్దిక్ పాండ్యా కొన్ని ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ కానీ, లీడర్షిప్ కానీ, తన బ్యాటింగ్ మీద తీసుకునే రెస్పాన్సిబిలిటీ కానీ అవి కాస్త మిస్ అవుతాయి అజ్మత్ నుంచి. బట్ ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దమ్ ఇన్ దర్ మెయిన్ లెవెల్. షారుఖ్ ఖాన్ని తెచ్చుకున్నారు, ఇంకొకటి మిన్స్ అనే ఒక కీపర్ని తెచ్చుకున్నారు, అద్భుతమైన జార్ఖండ్ డైనమైట్ తను. సో తన మీద ముంబై కూడా గట్టిగానే తెచ్చుకుందాం అనే ప్రయత్నం చేసింది, వర్కౌట్ కాలేదు. వీళ్ళ దగ్గర డబ్బులునే తీసుకున్నారు. సో ఈ ప్లేయర్లందరిలోంచి హౌ విల్ దే ఫిట్ దేర్ 11 అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక్కడ మీరు కేఎస్ భరత్ వదిలేశారు, సో దేర్ హ్యాడ్ టు బి అన్ ఇండియన్ కీపర్ సహాకి బ్యాకప్గా. వేడ్ ఎలాగో టీంలో ఉన్నాడు, విలియమ్సన్ ఉన్న టీంలో, మిల్లర్ ఉన్న టీంలో, రషీద్ ఖాన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, జాష్ లిటిల్ ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. వీళ్ళందరిలోంచి ఎవరిని తీసుకొని పెట్టుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. లీడర్షిప్ బాధ్యత శుభ్మన్ గిల్కి ఇచ్చారు. సో తనకి సపోర్ట్గా ఉండేందుకు కేన్ విలియమ్సన్ ఏమైనా పెట్టుకుంటారా అట్ నెంబర్ 3 అనేది ఓ పెద్ద సవాల్. విల్ హీ ఫిట్ ఇన్ దిస్ T20 లైనప్? ఇప్పుడు సాయి సుదర్శన్ ఉన్నాడు, శుభ్మన్ గిల్ ఉన్నాడు, వాళ్ళలాగే కేన్ విలియమ్సన్ ఆట కూడా ఉంటుంది కదా. ముగ్గురిని అలాంటి ప్లేయర్లు పెట్టుకోవడం అవసరమా అనే థాట్ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆ రోల్ వాజ్ డన్ బై హార్దిక్ పాండ్యా. బట్ హార్దిక్ పాండ్యా స్లోగానే అంటే తన అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితమైన 3-4 ఓవర్లు ఇచ్చేవాడు, అందులో వికెట్లు కూడా తీసేయడం. సో అలాంటి ప్లేయర్ ఎవరైనా వస్తారు, ఆర్ విల్ దే గో విత్ మాథ్యూ వైడ్? కీపర్గాను ఉంటాడు, ఓవర్సీస్ ప్లేయర్గాను ఉంటాడు, ఫాస్ట్గాను ఆడగలడు అని అక్కడ పెడతారా? లేదా మాథ్యూ వైడ్ డౌన్ ది ఆర్డర్ ఆస్ట్రేలియాకి ఆడుతున్నాడు కాబట్టి తను కూడా డౌన్ ది ఆర్డర్ పంపించి డేవిడ్ మిల్లర్ ఎట్ 5, మాథ్యూ వైడ్ ఎట్ 7, ఆ తర్వాత రషీద్ ఖాన్ ఎట్ 8, 6లో మీకున్న షారుఖ్ ఖాన్ని ఆడించి తర్వాత అభినవ్ మనోహర్ సదరంగా నేను ఫ్లోటర్గా ఆడిస్తారా? సో ఇలాంటి హెడేక్స్ ఉన్నాయి వాళ్ళకి.
అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సి కేన్ విలియమ్సన్ షోర్ షాట్ ప్లేయర్ అంటే ఎస్ఆర్హెచ్లో ఉన్నప్పుడు ఈ వాజ్ నాట్ ఎ షోర్ షాట్ ప్లేయర్. తను క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి తను ఆడించాడు. ఆ తర్వాత సీజన్లో వార్నర్ క్యాప్టెన్ చేసినప్పుడు తను ఆడతాడా లేదా అనే డౌట్ కూడా వచ్చింది. సో దట్ ఈస్ అన్ ఇష్యూ విత్ కేన్ విలియమ్సన్. ఎస్పెషలీ మీకు టాప్ 2 ఇట్లాగే ఆడతారు, సాయి కానీ లేకపోతే మన గిల్ కానీ. గిల్ ఆఫ్ కోర్స్ స్ట్రైక్ రేట్ పెంచుకుంటూ వెళ్తాడు, సాయి కూడా బాగానే ఆడాడు. బట్ వాళ్ళిద్దరు తర్వాత యూ నీడ్ అ బిగ్ హీటర్ కావాలి. ఆ బిగ్ హీటర్ని ఎట్లా తీసుకొస్తారు? లేదు హార్దిక్ ఆడినంటే అమర్జైన్ ఆడించాలి అంటే కనుక మీకున్న ఆప్షన్స్ ఏంటి? అలా కాకుండా మిన్స్ లాంటి ప్లేయర్లు పంపించి పవర్ ప్లేయర్లు అటాక్ చేయమని చెప్తాం, గట్టిగా ఆడతాడని రిస్క్ ఏమైనా తీసుకుంటారా? అక్కడ కీపర్ కూడా సాల్వ్ అయిపోయాడు మీకు. ఆ తర్వాత అతన్ని ఇంపాక్ట్ సబ్గా చేసుకుని ఒక బౌలర్గా కూడా తీసుకొని రావచ్చు. విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ ఉన్నాడు, తర్వాత అభినవ్ మనోహర్ చదరంగాని లాంటి ప్లేయర్ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా యూజ్ చేసుకోవాలి వాళ్ళు అనేది తెలియదు. స్పిన్నింగ్ విభాగంలోకి వచ్చేస్తే కనుక రషీద్, నూరు పక్కన పెడితే వాళ్ళ దగ్గర జయంత్ యాదవ్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర మీకు కావాల్సిన మన తేవాతియా కూడా ఉన్నాడు. సో వీళ్ళు ఈ కాన్స్టిట్యూటింగ్ దేర్ దర్ 11లో వాళ్ళ మేజర్ ప్రాబ్లమ్ ఈ టాప్ 3. ఆ తర్వాత ఎట్లా సెట్ అయిపోతాడు. ఎందుకంటే 5లో మిల్లర్, రైట్, 6లో షారూక్ ఖాన్, 7లో మీకు మాథ్యూ వైడ్, ఆ తర్వాత 8లో రషీద్ ఖాన్. 5, 6, 7, 8 సార్టెడ్. వాళ్ళకి కళ్ళు మూసుకొని సార్టెడ్. ప్రతి ఒక్కళ్ళు బాగా వదిలిపడేసేవాళ్ళే. టాప్ 4 ఇస్ నాట్ సార్టెడ్. అండ్ ఇందులో ఈ 5, 6, 7, 8లో మీ దగ్గర 3 ఫారినర్స్ ఉన్నారు. సో ఒక బౌలర్ని మీరు తెచ్చుకోవచ్చు. ఇట్ కెన్ బి స్పెన్సర్ జాన్సన్, లేదా ఇట్ కెన్ బి నూర్ అహ్మద్, లేదంటే కనుక మనకు కొంచెం బ్యాటింగ్ ఎక్స్ట్రా కావాలంటే అజ్మత్ ఒమర్జాన్ కూడా టాప్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు. అలాంటి ఆప్షన్ కనిపిస్తాం. సో జాష్ లిటిల్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర ఆడించాలంటే. సో అలాంటి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. 5, 6, 7 వాళ్ళది అయిపోయింది. అండ్ దెన్ యూ హ్యావ్ 9, 10 లెవెల్లో మీరు షమి అండ్ కార్తిక్ త్యాగిని 10 and 11లో పెట్టుకోండి. ఆ 9 స్పాట్లో ఎవరినైనా ఆడించుకోండి. ఆ తర్వాత ఒకటి వీక్ వచ్చి మోహిత్ శర్మని తీసుకొని రండి ఇంపాక్ట్ సబ్గా. ఇది సరిపోతుంది. 5 to 12 యువర్ ప్లేయర్స్ ఆర్ ఫైన్. 1, 2, 3, 4 విల్ డిసైడ్ ఎట్లా ఉండబోతోంది ఏంటి. లేదు వేడిని అంత కింద ఆడించాం, మేము వేడిని పైన ఆడిస్తాం. సో సాయి సుదర్శన్ 1 down ఆడడానికి సిద్ధపడతాడు. దట్ ఈస్ అనదర్ కేస్. శుభ్మన్ గిల్ వేడ్ గో ఆల్ అవుట్. ఆ తర్వాత సాయి సుదర్శన్ ప్రాబ్లీ 1 downలో ఉంటాడు. ఇద్దరికి లైసెన్స్ ఇచ్చి సాయి సుదర్శన్ ప్రాబ్లీ విల్ టేక్ ఆన్ దట్ రోల్. ఆ తర్వాత మళ్ళీ నంబర్ 4 ఎవరు ఆడతారు? దట్ ఈస్ అనదర్ ఏరియా. నంబర్ 4లో మళ్ళీ మీరు మిన్స్ని తీసుకొస్తారా? సో లేదా అభినవ్ మనోహర్ సదరంగానే ఆడిస్తారా? కాదు మిల్లర్నే నంబర్ 4లో ఆడిస్తారా? సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇట్స్ అ గుడ్ హెడేక్ టు హ్యావ్ ఏమో అనిపిస్తుంది గుజరాత్కి. కానీ ఒకటి మాట మాత్రం వాస్తవం. కొంతమంది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఉండొచ్చు, కొంతమంది రోహిత్ శర్మ వీరాభిమానులు ఉండొచ్చు, వాళ్ళ హార్దిక్ మీద భయంకరమైన కోపం ఉండొచ్చు. బట్ పాయింట్ ఏంటంటే హార్దిక్ చేశాడా, వాళ్ళు చేశారా, వీళ్ళు చేశారా అని పక్కన పెడితే కనుక ఇట్ వాజ్ అ డీల్ మ్యూచువల్లీ డన్ బిట్వీన్ అమంగ్ 3 parties. అటు గుజరాత్, ఇటు ముంబై అండ్ హార్దిక్ పాండ్యా, హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యి తీసుకునే డెసిషన్ అది. ఒకళ్ళని తప్పియడానికి చేసిన ఒక ప్రయత్నం అని దాన్ని వర్ణించుకోవడం వెనక అభిమానమే ఉంటుంది, కానీ దానివల్ల క్రికెటింగ్ లాజిక్ అనేది అంత పెద్దగా కనిపించదు. అభిమానులు తప్పుపట్టేది లేదు ఇందులో. బట్ ఎట్ ద సేమ్ టైం దే విల్ ఆల్సో రియలైజ్ టైం పోతున్న కొద్దీ వాట్ వాజ్ ది ప్లాన్ అని చెప్పి. బట్ హార్దిక్ వాట్ హీ బ్రింగ్స్ టు ద టేబుల్, ఒకటి నంబర్ 3లో ఆడతాడు. యూ కెన్ ప్లే దట్ నాక్. తన చుట్టూ మిగతా వాళ్ళందరూ ఫాస్ట్గా ఆడొచ్చు, నేను ఇటువంటి నాక్ ఆడతానని ఒక నాక్ ఆడేవాడు. తన 6 hitting అబిలిటీ తగ్గిపోయిన తన యావరేజ్ మాత్రం షార్ట్. తర్వాత వికెట్లు ఇచ్చేవాడు. మీకు టాప్ 5, 6లో యు ఆర్ హ్యావింగ్ హార్దిక్ పాండ్యా వాస్ గివింగ్ యూ 4 overs or 3 overs మినిమం అండ్ టేకింగ్ 1 or 2 wickets యావరేజ్. సో ఆ పరిస్థితిలో యూ కుడ్ అడ్జస్ట్ ద టీమ్ వెల్. అదే ఆ టీమ్ సక్సెస్కి కారణం అయ్యింది. ఆ న్యూక్లియస్ వాస్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యాని రీప్లేస్ చేసే ఇండియన్ ప్లేయర్ లేడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. అవకాశాలు వచ్చినా వాళ్ళు ఏదేదో టీంలో ఉండిపోయారు. అందుకే గుజరాత్కి దట్ విల్ బి ఎ బిగ్ హోల్ వాళ్ళకి టు ఫిల్ ఇట్. వాళ్ళు దాన్ని డబ్బులు తెచ్చుకున్నారు, ఈక్విటీ వాడుకున్నారు, అదంతా వేరే విషయం. బట్ వాట్ హీ ఆఫర్స్ యాజ్ అన్ ఇండియన్ ప్లేయర్, యాజ్ అ క్యాప్టెన్, యాజ్ అన్ ఆల్రౌండర్ అట్ నంబర్ 3 or 4 ఈజ్ ఇన్వాల్యూబుల్. దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటారు? దాన్ని కేన్ విలియమ్సన్ చేత అడ్జస్ట్ చేయించుకుంటారా, లేదంటే కనుక ఇంకేదన్నా అడ్జస్ట్ చేయించుకుంటారా, లేదంటే ఇంకా రషీద్ ఖాన్ అండ్ కో ఆ బౌలింగ్ రషీద్ ఖాన్, షమి అండ్ అతను మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్ ఫర్ గుజరాత్. బట్ యంగ్స్టర్స్ ఉన్నారు, మిన్స్ లాంటి వాళ్ళు, కార్తిక్ త్యాగి లాంటి వాళ్ళు, ఆ తర్వాత మానవ్ సుతార్, అలాగే సుశాంత్ లాంటి వాళ్ళు ఉన్నారు. తెవాతియా మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఆకలి మీద ఉంటాడు ఎప్పుడు కూడా. అభినవ్ మనోహర్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. సాయి హిమ్సెల్ఫ్ ఇస్ దేర్, గిల్ క్యాప్టెన్సీ ఉంది. సో ఇట్స్ అన్ ఎక్సైటింగ్ టీమ్. వాళ్ళు కూడా టు వాచ్ అవుట్ ఫర్. చూద్దాం ఎలా ఉండబోతుంది.